నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ ఫోకస్ నేను మీ స్వప్న ఉగ్ర కార్యకలాపాలకు భారత్ చాలా మూల్యాన్ని చెల్లించుకుంది ఇలాంటి వాటిలో ఒకటి దాదాపు 17 ఏళ్ల క్రితం ముంబైలో ముష్కరులు సాగించిన దారుణ మారణ హోమం అప్పట్లో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతిపరిచింది లష్కరే తోయిబా శిక్షణలో రాటుదేరిన 10 మంది ఉగ్రవాదులు ఆనాడు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సముద్ర మార్గంలో చొరబడ్డారు ప్రసిద్ధ హోటళ్లు ఆసుపత్రులు సహా పలు ప్రాంతాల్లో నెత్తుటేర్లను పారించారు ఎక్కువ ప్రాణ నష్టమే ధ్యేయంగా పూర్తి స్థాయిలో సమరానికి సన్నద్ధమై వచ్చిన ఆ రాక్షసులు 3 రోజుల పాటు ముంబై మహానగరాన్ని వణికించారు ఆనాటి బీవచ్చ కాండలో 173 మంది ప్రాణాలు కోల్పోయారు తాజాగా ఆ మారణ హోమానికి సూత్రధారుల్లో ఒకడైన తహూర్ హుస్సేన్ రానాను అమెరికా నుంచి తీసుకొచ్చారు అయితే అసలు వ్యూహకర్త డెడ్లీ హెడ్లీ ఎక్కడ హెడ్లీని తీసుకురావడంలో ఉన్న అడ్డంకులేంటి లెట్స్ వాచ్ ది స్టోరీ 2008లో దాదాపు 10 మంది పాకిస్తాన్ జిహాదీలు ముంబై నగరంలో కాల్పులు బాంబు దాడులు చేశారు 26 నవంబర్ నుండి 29 నవంబర్ వరకు 3 రోజుల పాటు దారుణ మారణకాండ కొనసాగింది దీంతో ఈ దాడులకు 26/11 దాడులుగా అంటే 2611 దాడులుగా పేరుపడింది ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకు గాయపడ్డారు మరణించిన వారిలో 6 అమెరికన్లు ఉన్నారు 8 దాడులు దక్షిణ ముంబైలో జరిగాయి ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఒబెరాయ్ ట్రైడెంట్ తాజ్మహల్ ప్యాలెస్ లియోపోల్డ్ కేఫ్ కామా హాస్పిటల్ యూదుమతస్థుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హౌస్ మెట్రో సినిమా హాల్ టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందులో సెయింట్ జేవియర్స్ కాలేజీలపై దాడులు జరిగాయి ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్లో విల్లే పార్లేలో ఒక టాక్సీలో కూడా పేలుళ్లు సంభవించాయి మన దేశంపైకి దండెత్తిన ఆ ముష్కరుల్లో 9 మందిని భద్రతా దళాలు మట్టుబెట్టగా సజీవంగా పట్టుబడిన కసబ్ తర్వాత ఉరికంబమెక్కాడు ముంబై నరమేధానికి సూత్రధారుల్లో ఒకడైన తహవ్వూర్ హుస్సేన్ రాణాను తాజాగా అమెరికా నుంచి భారత్కు రప్పించారు ఒక రకంగా అమెరికా అప్పగించిందని చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వ దౌత్య పటిమ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వివిధ శాఖల దర్యాప్తు విభాగాల అధికారులు న్యాయ నిపుణులు అమెరికా యంత్రాంగంతో జరిపిన విస్తృత సంప్రదింపులతో రాణాను ఇండియాకు రప్పించడానికి మార్గం సుగమమైందని చెప్పొచ్చు పాకిస్తాన్లో పుట్టిన తహవ్వూర్ హుస్సేన్ రాణా అక్కడి సైన్యంలో వైద్యుడిగా పనిచేశాడు కెనడా పౌరసత్వం పొందిన తర్వాత అక్కడి టొరంటో అమెరికాలోని షికాగోలతో పాటు ముంబైలోనూ ఇమిగ్రేషన్ సేవల కార్యాలయాలు తెరిచి ఉగ్రవాద కార్యకలాపాలకు వాటిని వాడుకున్నాడు 2611 దాడులకు పథకరచన చేసిన తన బాల్యమిత్రుడైన డేవిడ్ కోల్మన్ హెడ్లీకి రాణా సహకరించాడు దాడికి ముందు రెక్కీ కోసం ఇండియా వచ్చిన హెడ్లీతో రాణా అనేక మార్లు సంప్రదింపులు జరిపాడు తన సంస్థ తరపున హెడ్లీ ముంబైలో బస చేయడానికి సహకరించాడు కొందరు ఉగ్రవాదులతో కలిసి దేశవ్యాప్తంగా మరికొన్ని ప్రధాన ప్రాంతాలను దాడుల కోసం వారిద్దరూ గుర్తించినట్లు తరువాత దర్యాప్తులో వెలుగుచూసింది కాబట్టి 26/11 దాడికి సంబంధించిన దర్యాప్తులో రాణా అప్పగింత కీలక మైలురాయిగా భావిస్తున్నారు ఆనాటి మారణకాండ వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అది పెంచి పోషించిన లష్కరే తొయ్యిబా వంటి ముష్కరమూకల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు నిరూపించడానికి రాణా విచారణ తోడ్పడుతుంది భారతావనిని అస్థిరపరచాలన్న దాయాది దేశ కుట్రలు స్లీపర్ సెల్స్ ఆనుపానులను కనిపెట్టడానికి ఇది ఉపకరిస్తుంది సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ కుత్సిత బుద్ధిని ప్రపంచానికి చాటడానికి ఇప్పుడు భారత్కు మంచి అవకాశం లభించిందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు ఈ దాడులే కాదు అంతకుముందు తర్వాత కూడా ఉగ్ర కార్యకలాపాలకు భారత్ చాలా మూల్యం చెల్లించుకుంది హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరు అహ్మదాబాద్ వారణాసి జైపూర్ వంటి ప్రాంతాలెన్నో గతంలో ముష్కరుల దాడులకు నిత్తురోడాయి మరోవైపు ఇదే సమయంలో పుష్కర కాలం కిందట భాగ్యనగరంలోని దిల్సుఖ్ నగర్ ఉగ్రవాదులు పేల్చిన బాంబులు 18 మందిని బలి తీసుకుని 131 మందిని గాయాల పాలు చేసిన జంట పేలుళ్లకు కారణమైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్షను ఇటీవల తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సమర్థించడం ఉగ్ర చర్యలకు గట్టి జవాబు చెప్పినట్లయింది దీంతో బాధితులకు సరైన న్యాయం దక్కినట్లయింది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దేశ సార్వభౌమత్వానికి సవాలు విసిరే ఉగ్రవాదులను ఎంత మాత్రం ఉపేక్షించకూడదు దేశానికి శత్రువులైన వారిపై ఉక్కుపాదం మోపాల్సిందే స్థానికంగా పైశాచిక కాండకు పాల్పడి విదేశాల్లో తలదాచుకున్నప్పటికీ సంబంధిత ముష్కరులను ఇండియా వదిలిపెట్టదు అనే స్పష్టమైన సందేశం రాణా అప్పగింత ద్వారా ప్రస్ఫుటమైంది ఇంతకీ ఈ దాడులకు వ్యూహకర్తగా భావిస్తున్న హెడ్లీ ఎక్కడ హెడ్లీ అసలు పేరేంటి
హెడ్లీని తీసుకురావడంలో అడ్డంకులు ఏంటి? రాణా విచారణతోనే కేసు క్లోజ్ చేస్తారా? ప్రపంచం ముందు పాకిస్తాన్ను దోషిగా బోన్లో నిలబెట్టడానికి రాణాను దోషిగా నిలబెడితే సరిపోతుందా అనే ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు తెలియాల్సి ఉంది. భారత అభ్యర్థన నేపథ్యంలో ముంబై దాడుల కుట్రదారు తహవ్వూర్ రాణాను అమెరికా మన దేశానికి అప్పగించింది. ఈ నేపథ్యంలో మరో కీలక సూత్రధారుడు, ఈ దాడులకు వ్యూహకర్తగా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీని ఎప్పుడు తీసుకొస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. ముంబై దాడులకు ముందు ఆ కుట్రకు కీలక సూత్రధారిగా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించాడు. హెడ్లీ కూడా అమెరికాలోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు రాణాను అమెరికా ప్రభుత్వం భారత్కు అప్పగించింది. కానీ హెడ్లీని అప్పగించేందుకు అగ్రరాజ్యం సుముఖంగా లేదని తెలుస్తోంది. అందుకు కొన్ని చట్ట, దౌత్య, వ్యూహాత్మక కారణాలున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. తనను భారత్, పాక్, డెన్మార్క్కు అప్పగించవద్దని 2010లోనే అమెరికా అధికారులతో హెడ్లీ ఒక ఒప్పందం చేసుకున్నట్లు తెలిపాయి. ఇది చట్టపరమైన ఒప్పందమని, రాణా వంటి కుట్రదారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు బదులుగా అతడికి మరణశిక్ష తప్పిందని వర్గాలు పేర్కొన్నాయి. ముంబై దాడుల్లో ప్రమేయం, లష్కర్-ఎ-తొయిబా, పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం గురించి అతడు అంగీకరించిన నేపథ్యంలో అమెరికా దర్యాప్తు సంస్థలకు కీలకంగా మారాడు. దీంతో అతడిని మన దేశానికి తీసుకురావడం దాదాపు అసాధ్యమేనని తెలుస్తోంది. డేవిడ్ కోల్మన్ హెడ్లీ అమెరికా ఎఫ్బీఐకు ఒకప్పుడు ఇన్ఫార్మర్గా పనిచేశారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకున్నాడు. ముంబై దాడులకు వ్యూహాలు రచించాడు. దీంతో హెడ్లీని భారత్కు అప్పగిస్తే అమెరికా కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇంతకీ హెడ్లీ అసలు పేరేంటి? పాకిస్తాన్ ఐఎస్ఐతో చేతులు కలిపి భారత్లో దాడులకు వ్యూహాలు రచించవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది? తహవ్వూర్ రాణాతో ఎలాంటి పరిచయం ఉండేది అనే విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరి మెదడులో తొలిచివేస్తున్నాయి. హెడ్లీ అసలు పేరు దావూద్ సయ్యద్ గిలానీ. పాకిస్తాన్లో పుట్టిన గిలానీ అమెరికా వెళ్లి డేవిడ్ కోల్మన్ హెడ్లీగా మారాడు. అమెరికా దర్యాప్తు సంస్థలైన ఎఫ్బీఐ వంటి వాటితో అతడికి సంబంధాలున్నాయి. అతడు గతంలో వాటికి ఇన్ఫార్మర్గా పనిచేశాడని ఆ వర్గాలు వెల్లడించాయి. అలాగే ముంబై దాడి సమాచారం ముందుగానే అమెరికా నిఘా సంస్థ దృష్టికి వచ్చిందని, అయితే దాన్ని అరికట్టడానికి ముందస్తు చర్యలు తీసుకోలేదని కొన్ని లీక్ అయిన పత్రాలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని అప్పగించడం వల్ల నిఘా సమాచారాన్ని సేకరించే విధానాలు, ఉగ్రవాదిగా, ఇన్ఫార్మర్గా హెడ్లీ నడిపిన వ్యవహారం బయటపడవచ్చని పేర్కొన్నాయి. ముందస్తు ఒప్పందం ప్రకారం అతడికి మరణశిక్ష విధించకూడదు. అయితే అజ్మల్ కసబ్ వంటి ఉగ్రవాదుల విషయంలో కఠిన వైఖరి అనుసరించిన భారత్ ఈ షరతును అంగీకరించలేదని నిఘా వర్గాలు తెలిపాయి. ఇవన్నీ హెడ్లీ అప్పగింతకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. దీంతో హెడ్లీని భారత్కు అప్పగించడం వల్ల తమ దేశ నిఘా కార్యకలాపాలు, ప్రస్తుత విచారణలకు ఆటంకం ఏర్పడుతుందని అమెరికా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ జాతీయుడైన హెడ్లీ అమెరికా పౌరసత్వం సంపాదించాడు. ఈ నేపథ్యంలో భారత్ కూడా హెడ్లీ అప్పగింతకు ఎదురుచూసే అవసరం కనబడడం లేదని తెలుస్తోంది. రాణాతోనే కథ ముగించాలని చూస్తున్నట్లు తాజా పరిణామాలతో అర్థమవుతోంది. తహవ్వూర్ రాణా ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయమయ్యాడు. ముంబై ఉగ్రదాడికి ముందు రాణాతో పాకిస్తాన్, అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ సంబంధం కలిగి ఉండేవాడని ఎన్ఐఏ తెలిపినట్లు ఇటీవల ఓ కథనం ద్వారా తెలుస్తోంది. 26/11 దాడికి ముందు 8 సార్లు హెడ్లీ భారత్కు వచ్చాడని, ఆ సమయంలో 231 సార్లు రాణాతో సంప్రదింపులు జరిపాడని తెలిపింది. దాడులకి ముందు 2006 సెప్టెంబర్ 14న హెడ్లీ తొలిసారి భారత్కు వచ్చి రెక్కీ నిర్వహించాడని, అప్పుడు 32 సార్లు రాణాతో మాట్లాడినట్లు పేర్కొంది. హెడ్లీ భారత్కు వచ్చినప్పుడల్లా ఒకసారి 23 సార్లు, మరోసారి 40 సార్లు, ఇంకోసారి 66 సార్లు ఇలా చాలాసార్లు మాట్లాడినట్లు తెలిపింది. దాడులకు సంబంధించిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రాణా ఎలా సహకరించాడో ఎన్ఐఏ పత్రాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయని ఆ కథనంలో పేర్కొంది. ముంబై దాడులకు లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతాల వద్ద రెక్కీ నిర్వహించి లష్కరే ఉగ్రవాదులతో తాజ్ హోటల్, ఒబరాయ్ హోటల్ తదితర ప్రదేశాల సమాచారం పంచుకున్న ప్రధాన సూత్రధారి హెడ్లీ ముంబై దాడులకు సంబంధించిన 12 తీవ్రవాద నేరాల కేసుల్లో అమెరికా కోర్టు ఇతడికి 2013లో 5 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. ఒక పత్రిక కార్యాలయంపై దాడి చేయడానికి కుట్ర పన్నాడని ఇతడిపై డెన్మార్క్ అభియోగం ఉంది. అందుకే ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న హెడ్లీ భారత్తో పాటు డెన్మార్క్ కూడా తనని అప్పగించవద్దని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో హెడ్లీని అప్పగించేందుకు అమెరికా నిరాకరించింది. మరోవైపు భారతదేశాన్నే కాదు, ప్రపంచాన్ని వణికించిన ముంబై ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహవ్వూర్ హుస్సేన్ రాణాను భారతదేశానికి తీసుకురావడం ద్వారా భారత్ భారీ విజయం సాధించిందని చెబుతున్నా అది
ట్రంప్ మోదీ మధ్య ఉన్న స్నేహం వల్లే కుదిరిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు భారత్తో సహా ప్రపంచాన్ని తన సుంకాల పెంపుతో వణికిస్తున్న ట్రంప్ భారత్ విషయంలో కొంత తగ్గినా అంతకు మించి తహవ్వూర్ హుస్సేన్ రాణాను భారత్కి అప్పగించడం ఎంతో మేలని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అమెరికాలోని లాస్ ఏంజలస్ నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అతడిని ప్రత్యేక విమానంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఢిల్లీకి తీసుకొచ్చింది. విమానాశ్రయంలోనే అతడిని లాంఛనంగా అరెస్టు చేసింది. అనంతరం CGO కాంప్లెక్స్లోని కార్యాలయానికి తరలించింది. ఆ తర్వాత రాత్రి సమయంలో పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచింది. విచారణ నిమిత్తం రాణాను 18 రోజులు NIA కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. పాకిస్తాన్ మూలాలున్న 64 ఏళ్ల రాణా కెనడా జాతీయుడు. తనను భారత్కు అప్పగించొద్దంటూ రాణా దాఖలు చేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించడంతో లాస్ ఏంజలీస్లో నిర్బంధంలో ఉన్న అతడిని అక్కడి అధికారులు NIA అధికారులకు అప్పగించారు. అమెరికా న్యాయశాఖ, స్కై మార్షల్ సహకారంతో పాటు భారతీయ నిఘా సంస్థలు కలిసికట్టుగా పనిచేశాయి. కేంద్ర హోం, విదేశాంగ శాఖలు సమన్వయంతో వ్యవహరించాయి. ఫలితంగా రాణాను భారత్కు తేవడం విజయం సాధించామని NIA ఒక ప్రకటనలో వెల్లడించింది. రాణాను అప్పగింతకు మోడీ, ట్రంప్ మధ్య చర్చలు జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధాని మోడీ ఫిబ్రవరిలో అమెరికా వెళ్లినప్పుడే రాణా అప్పగింతకు మార్గం సుగమమైంది. భారత్, అమెరికాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉండడంతో రాణాను అమెరికా కస్టడీలో ఉంచింది. అతడి అప్పగింతపై అన్ని కోర్టుల్లో NIA విజయం సాధించడంతో తరలింపు సాకారమైంది. రాణాను భారత్కు అప్పగించాలని 2023 మే 16వ తేదీన సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా జిల్లా కోర్టు ఆదేశాలిచ్చింది. ఉగ్రవాద సంస్థలు లష్కరే తొయిబా, హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీతో పాటు డేవిడ్ కోల్మన్ హెడ్లీ మరికొందరితో కలిసి ముంబై దాడులకు కుట్ర పన్నిన కేసులో తహవ్వూర్ రాణా నిందితుడు. రాణా సహకారంతో అరేబియా సముద్రం ద్వారా భారత్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ముంబైలో పలు చోట్ల దాడులకు పాల్పడ్డారు. రిట్ ఆఫ్ సర్టియోరరీతో పాటు హబియస్ కార్పస్ పిటిషన్లను, అత్యవసర అప్పీళ్లను US సుప్రీంకోర్టులో రాణా దాఖలు చేశాడు. వాటిని సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించడంతో అతడి అప్పగింతకు మార్గం సుగమమైంది. రెండు దేశాల మధ్య ఒప్పందం కారణంగా భారత సరెండర్ వారెంట్ను పొందడంతో రాణాను తరలించడం జరిగింది. తహ్ఫూర్ రాణాను దేశానికి తీసుకురావడాన్ని అతిపెద్ద దౌత్య విషయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇది మోదీ ప్రభుత్వ దౌత్య నైపుణ్యాన్ని, న్యాయంపై నిబద్ధతను తెలియజేస్తుంది అని షా పేర్కొన్నారు. ఇంతకీ తహ్ఫూర్ రాణా ఎవరు, ఎక్కడివాడు, ఇప్పుడు తెలుసుకుందాం. తహవ్వూర్ రాణాది కూడా హెడ్లీ మాదిరి పాకిస్తానే, స్వంత దేశం. 1990లో కెనడాకు వలస వెళ్లడానికి ముందు రాణా పాకిస్తానీ సైనిక మెడికల్ డిపార్ట్మెంట్ కోసం పనిచేశాడు. అక్కడ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీని ప్రారంభించాడు. కెనడా నుంచి అమెరికాకు వెళ్లిన రాణా షికాగోలో కార్యాలయం తెరిచాడు. తన సంస్థ ద్వారా హెడ్లీ ముంబైలో గూఢచర్యానికి పాల్పడటానికి అవకాశం కల్పించాడు. అతడిచ్చిన సమాచారంతోనే ఉగ్రవాదులు తమ లక్ష్యాలను ఎంచుకున్నారు. ఉగ్రదాడులకు ముందు రాణా ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో పర్యటించాడు. అతడు ఉత్తరప్రదేశ్లోని హబ్బూర్, ఆగ్రాతో పాటు ఢిల్లీ, కేరళలోని కొచ్చి, గుజరాత్లోని అహ్మదాబాద్, ముంబైల్లో తిరిగాడు. అతడి భార్య సమ్రాజ్ రాణా అఖ్తర్ ఆ పర్యటనలో రాణాతో పాటు వచ్చింది. ముంబై దాడుల కుట్రదారుగా భారత్ ఆధారాలు ఇవ్వడంతో రాణాను 2009 అక్టోబర్లో FBI అరెస్ట్ చేసింది. షికాగోలో అతన్ని పట్టుకుంది. అయితే తనకు ఇందులో భాగస్వామ్యం లేదని కేసు నుంచి తప్పించుకున్నాడు. 2011లో మరో కేసులో అతడు అరెస్ట్ కావడంతో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి భారత్ అతడి కోసం ప్రయత్నిస్తూనే ఉంది. దేశ చరిత్రలో అతి కిరాతక ఘటనగా నిలిచిపోయిన ముంబై ఉగ్రదాడిగా ముద్రపడిన ఈ మారణహోమంలో కీలక కుట్రదారులు ఎవరనేది తెలుసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా ఎంతైనా ఉంది. నాటి పాశవిక దాడి వెనుక కుట్రదారులు ఎవరు అన్నది ప్రస్తుతం చూద్దాం. హఫీజ్ సయీద్ 26/11 ఉగ్రదాడులకు పాల్పడిన సంస్థ లష్కరే తొయిబా సహవ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి అని భారత్, అమెరికా ఆరోపిస్తున్నాయి. అతన్ని 2019లోనే నిర్బంధించామని పాకిస్తాన్ ప్రకటించింది. తీవ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం అందించినందుకు అతడు పాకిస్తాన్లో కారాగార శిక్ష అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్యసమితి జనవరిలో ప్రకటించింది. హఫీజ్ను తమకు అప్పగించాల్సిందిగా భారత్ 2023లో పాకిస్తాన్ అధికారికంగా కోరింది. దీనిపై పాకిస్తాన్ ఇంతవరకు స్పందించలేదు. కానీ పాకిస్తాన్లో హఫీజ్ సయీద్ కారాగారంలో కాకుండా గృహ నిర్బంధంలో ఉంచారని, తన కార్యకలాపాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నాడని భారత్ ఆరోపిస్తోంది. మరో కీలక నిందితుడు జకీయుర్ రెహమాన్ లఖ్వీ. ఇతను లష్కరే ఆపరేషన్స్ కమాండర్. ఇతడు ముంబై ఉగ్రదాడుల సూత్రధారుల్లో ఒకడు. తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందించాడన్న ఆరోపణలపై
పాకిస్తాన్లోని యాంటీ టెర్రరిజం కోర్టు ఇతడికి 5 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఇతడు 2021 నుంచి జైల్లో ఉన్నాడని పాకిస్తాన్ చెబుతోంది. అయితే లాహోర్, రావల్పిండి వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని తెలిపే సోషల్ మీడియా వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక దాడులకు రెక్కి నిర్వహించింది సాజిద్ మీర్. లష్కరే సీనియర్ కమాండర్ అయిన సాజిద్ మీర్ 26/11 ఉగ్రదాడి కేసులో నిందితుడు. దాడి సన్నాహాలకు, రెక్కీ నిర్వహణకు సాయం చేశాడు. ముంబైలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇతడి పర్యవేక్షణలోనే పనిచేశారు. దాడి చేయాల్సిన స్థలాలను పరిశీలించేందుకు డేవిడ్ హెడ్లీని భారత్కు పంపింది ఇతడేనని సమాచారం. పాకిస్తాన్లోని కోట్ లఖ్పత్ జైలులో ఇతడు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడని వార్తలొచ్చాయి 2023 డిసెంబర్లో. ఇక మరో కీలక నిందితుడు అబ్దుల్ రెహమాన్ మక్కీ హఫీజ్ సయీద్కు స్వయానా బావవుతాడు. నిషేధిత జమాత్ ఉద్ దవా సంస్థకు ఉపనేత. ముంబై దాడుల కుట్రదారుడైన ఇతడు నిరుడు డిసెంబర్లో గుండెపోటుతో మరణించాడు. మరో నిందితుడు సయ్యద్ జబీయుద్దీన్ అన్సరీ. ముంబై దాడుల్లో పాల్గొన్న 10 మంది ఉగ్రవాదులకు కరాచీ నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ నడిపించిన 4 హ్యాండ్లర్లలో ఇతడు ఒకడు. 2012లో సౌదీ అరేబియా నుంచి భారత్కు తరలించారు. ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు. 2006లో ఔరంగాబాద్లో లభించిన ఆయుధాలకు సంబంధించి ఇతన్ని మహారాష్ట్రకు చెందిన కోర్టు జీవిత ఖైదు విధించింది. ఎవరైతే ఏంటి, ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు, జాలి దయాలేని ముష్కరులు. మూడు రోజుల పాటు ముంబై మహానగరాన్ని వణికించారు. ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పాకిస్తాన్ కుటిల కుట్రలో భాగమై విచక్షణారహితంగా ప్రవర్తించారు. హోటల్లో ఉన్న అమాయకపు టూరిస్టులపైన కాల్పులు జరిపి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు ఈ నరహంతకులు. మరో నిందితుడు ఇలియాస్ కశ్మీరీ. అల్ఖైదా కీలక నాయకుడైన ఇలియాస్ కశ్మీరీ 2008 ముంబై దాడుల ప్రధాన సూత్రధారుల్లో ఒకడు. కశ్మీరీకి ఉన్న కార్యనిర్వాహక నైపుణ్యాల కారణంగానే ముంబై దాడులు సాధ్యమయ్యాయని డేవిడ్ హెడ్లీ అమెరికా అధికారుల ఇంట్రాగేషన్లో వెల్లడించినట్లు తెలుస్తోంది. 2011లో పాకిస్తాన్లోని దక్షిణ వజరిస్తాన్లో అమెరికా జరిపిన ఒక డ్రోన్ దాడిలో ఇలియాస్ కశ్మీరీ మరణించాడు. వీరు కాక కొంతమంది కుట్రదారుల జాడ ఇప్పటికీ తెలియలేదు. వారిలో అబూ కుహాఫా ఒకరు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థాల వాడకంపై శిక్షణ ఇచ్చాడు. అబూ బుహాఫా ముంబై దాడి సూత్రధారుల్లో ముఖ్యుడు. దాడిలో పాల్గొన్న 10 మంది తీవ్రవాదులకు శిక్షణ అందించింది ఈ ఒక్కడే. మరో కుట్రదారుడు మజహర్ ఇక్బాల్. ఇతడు లష్కరే తోయిబా సీనియర్ కమాండర్. 2008 వరకు కశ్మీర్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరించేవాడంటారు. ముంబై దాడిలో పాల్గొన్న తీవ్రవాదులకు అందించిన బృందంలో ముఖ్యుడు. మరో నిందితుడు మేజర్ ఇక్బాల్. ఇతడు 2007 నుంచి 2008 వరకు లాహోర్లో పనిచేసిన పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధికారి. ఐఎస్ఐ తరఫున హెడ్లీకి ఆదేశాలిస్తూ అతన్ని నడిపించాడు. భారత్లో కార్యకలాపాల కోసం డేవిడ్ కోల్మన్కు $25,000 అందించాడు. ఇప్పటికీ వీడు బ్రతికే ఉన్నారా లేక చనిపోయి ఉంటారా చెప్పడం కష్టమే అంటున్నారు. విదేశాల నుంచి నేరస్తులను భారత్కు తీసుకురావడం కొత్తమీ కాదు. గతంలో కూడా చాలామందిని విదేశాల నుంచి భారత్కు తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన ఘరానా నేరగాళ్లలో అబూ సలేం ఒకడు. అబూ సలేం 2005లో పోర్చుగల్ దేశం భారత్కు అప్పగించింది. 1993లో జరిగిన ముంబై పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడు. అనేక వ్యవస్థీకృత నేరాల కేసుల్లో, హత్య కేసుల్లో నిందితుడు. ప్రస్తుతం నాసిక్ జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు అబూ సలేం. అదే క్రమంలో క్రిస్టియన్ మైఖేల్ అనే నేరగాడిని యుఏఈ 2018లో భారత్కు అప్పగించింది. అగస్టా వెస్ట్లాండ్ వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలులో మధ్యవర్తిగా వ్యవహరించి ఆర్థిక లబ్ధి పొందినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలులో మధ్యవర్తిగా వ్యవహరించి ఆర్థిక లబ్ధి పొందుతున్నాడు అనే అభియోగాలు కూడా ఎదుర్కొంటున్నాడు. మరో నేరగాడు రాజీవ్ సక్సేనా. వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్కు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. 2019లో ఇతన్ని భారత్కు అప్పగించారు. రవి పూజార్. దక్షిణాఫ్రికాలో అరెస్ట్ అయిన ఇతన్ని 2020లో సెనెగల్ దేశం భారత్కు అప్పగించింది. అండర్ వరల్డ్ డాన్గా పేరుంది. బాలీవుడ్ ప్రముఖులను, రాజకీయ నాయకులను ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించి బలవంతపు వసూళ్లకి పాల్పడ్డాడు. మరో నేరగాడు ఫతే సింగ్. ఢిల్లీ గ్యాంగ్స్టర్ నీరజ్ భవానాకు స్నేహితుడు. హత్య, బలవంతపు వసూళ్లు సహా అనేక నేరాలకి తెగబడ్డాడు. ఇప్పుడు తహవూర్ రాణాను అమెరికా భారత్కు అప్పగించింది. మరోవైపు 26/11 దాడిలో మరో కీలక నిందితుడు అబూ జుందాల్ను సౌదీ అరేబియా అబూ జిందాల్ను భారత్కు అప్పగించింది. ఈ క్రమంలో వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక ఉగ్రవాదులను వీలైనంత త్వరగా తిరిగి తీసుకొచ్చి బోన్లో నిలబెట్టాలనే చర్చ జరుగుతోంది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లాంటి వారిని కూడా విదేశాల నుంచి రప్పించాలి అని డిమాండ్ పెరుగుతోంది. వాళ్లను కూడా భారత్కు రప్పించి అప్పుడు గర్వంగా చెప్పుకోవాలని విపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఆర్థిక ఉగ్రవాదం కూడా ప్రమాదకరమైన విపత్తు అని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించడం తెలిసిందే. దేశ ఆర్థిక రంగంపై పెద్ద ప్రభావం చూపుతుంది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న వారికి కూడా దేశానికి రప్పించి శిక్షలు వేస్తేనే మరొకరు ఇలాంటి ఆర్థిక నేరాలు చేయకుండా జాగ్రత్త పడతారని విశ్లేషకులు అంటున్నారు. నిషేధిత ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ కు చెందిన డిఫాక్టో నేత ఖలిస్తాన్ ఉగ్రవాది హర్షదీప్ సింగ్ గిల్ అలియాస్ హర్ష్ దల్లా భారత్లో సుమారు 50కి పైగా హత్యాయత్నం, దోపిడీ, ఉగ్రవాద చర్యలకు సంబంధించిన కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. ప్రస్తుతం కెనడాలో ఉన్నాడు. మరో నేరగాడు అన్మోల్ బిష్నోయ్. గుజరాత్లోని జైలు నుంచి భయంకరమైన బిష్నోయ్ గ్యాంగ్ను నడుపుతున్న లారెన్స్ బిష్నోయ్ తమ్ముడే ఈ అన్మోల్ బిష్నోయ్. అన్న జైల్లో ఉన్న గ్యాంగ్ కార్యకలాపాలు ఏ అడ్డోదుపు లేకుండా సాగడంలో ఇతడిదే ప్రధాన పాత్ర అని అంటున్నారు. కెనడాలో ఉండి భారత్లో కార్యక్రమాలు ఏ అడ్డోదుపు లేకుండా జరుపుతున్నారని సమాచారం. ఇక ముంబై ఉగ్రదాడుల కుట్రదారు తహవూర్ రాణా కేసు విచారణలో ఎన్ఐఏ ప్రాసిక్యూషన్ బృందానికి సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో వాదనలు కూడా వినిపించారు. రాణాను అమెరికా నుంచి రప్పించేందుకు అక్కడి కోర్టుల్లో జరిగిన న్యాయ పోరాటంలో భారత్ తరఫున వాదనలు ఆయన వినిపించడం విశేషం. 2010 నుంచి ఈ కేసు విచారణలో భాగంగా ఆయన ఉన్నారు. మరోవైపు రాణాపై కేసు విచారణలో దయాన్ కృష్ణన్ కు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది నరేందర్ మాన్షు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కేంద్ర హోంశాఖ నియమించింది. వారు 3 సంవత్సరాల కాలానికి లేదంటే ట్రయల్ పూర్తయ్యే వరకు ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానాలు, అపిలేట్ కోర్టుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించనున్నారు. మరోవైపు తహవూర్ రాణా తరఫున కూడా వాదించడానికి ఒక న్యాయవాదిని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే తహవూర్ రాణాను త్వరగా విచారించి ఉరిశిక్ష వేయాలని 26/11 దాడి బాధితులతో సహా దేశమంతా కోరుతోంది. ఉగ్రవాదం ఏరుపోలో ఉన్న ప్రమాదకరమే. దాన్ని సమూలంగా నాశనం చేయాల్సిందే. ఈ విషయంలో కుల మతాల భేదం చూపించవలసిన అవసరం లేదని శాంతిని కోరుకునే వాళ్ళు అంటూ ఉంటారు. ఏది ఏమైనా ప్రస్తుతం ట్రంప్ చేసిన ఆర్థిక అల్లకొల్లలానికి ప్రపంచమంతా కుదేలవుతూ ఉంటే మన దేశానికి మాత్రం తహవూర్ రాణాను అప్పగించి కొంత వ్యతిరేకతను తగ్గించుకున్నారు. చూడాలి మరి తహవూర్ రాణాకు ఎలాంటి శిక్ష వేస్తారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.